ఈనాటి భువనగిరి పట్టణ మరియు గ్రామీణ హెచ్ఎండి నిధుల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిధులు తీసుకొచ్చినటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పట్టణ గ్రామీణ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులారా, గతంలో 2005-10 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ భువనగిరి పట్టణానికి ఆనాడు కేంద్ర మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత అతిపెద్ద సంఖ్యలో ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చినటువంటి నాయకుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు. గతంలో ఈ భువనగిరి పట్టణానికి సీసీలో కానీ వాటర్ హెడ్ ట్యాంకుల ద్వారా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, అనేక సమస్యలకు పరిష్కారం చూపెట్టినటువంటి మార్గంలోనే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ద్వారా మన నాయకుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భువనగిరి పట్టణానికి సంబంధించి దాదాపు 1200 ఇళ్లను 512 ఇళ్లను మొన్ననే ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా భువనగిరికి సంబంధించినటువంటి పట్టణంలో ఎగ్జిస్టింగ్ అవుతున్నటువంటి పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ట్యాంకులను తీసుకొచ్చి భువనగిరిలో పట్టణం పెరుగుతుంది, నీళ్ళ వసతి చేయాలి, నీళ్ళ వసతి కావాలంటే నీటి ట్యాంకులు నిర్మాణం చేయాలని వాటర్ హెడ్ ట్యాంకులు సింగనగూడెంలో, మన టాటానగర్ లో, రాగిరిలో ఈరోజు పెద్ద ఎత్తున ట్యాంకుల నిర్మాణం చేసుకుంటున్నాం. అదేవిధంగా కాలనీలు పెడుతున్నాయి. ఆ కాలనీలకు సంబంధించినటువంటి పైప్ లైన్లు వేసి వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ప్రజల ఇబ్బంది వాళ్ళకు భువనగిరి పట్టణం జిల్లా కేంద్రమైంది. కేంద్రానికి మధ్యతరగతి ఉద్యోగులు అన్ని రకాల ప్రజలంతా కూడా ఇక్కడ మైగ్రేట్ అయి ఇళ్ల నిర్మాణం జరుగుతుందని మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా ఈరోజు పైప్ లైన్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా భువనగిరి పట్టణంలో గతంలో ఇచ్చిపెట్టినటువంటి శాసనసభ్యులు వదిలిపెట్టినటువంటి పనులను రాగానే త్వరిగతిన భువనగిరి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వైండింగ్ సంబంధించినటువంటి మరి అసౌకర్యాలతో నిలవైనటువంటి టవర్లు, పోర్ట్స్ నిర్మాణం కోసం మంత్రివర్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఈరోజు మనకున్నటువంటి ఎస్టీ లైన్లు కానీ మరి కరెంటు పోలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2017లో సంబంధించినటువంటి విజ్ఞాన పనులు, విజ్ఞానం పేద వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యం కల్పించాలి, స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఈరోజు అక్కడ అంబేద్కర్ భవనం నిర్మాణం పెండింగ్ లో ఉంటే దాన్ని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటు తీసుకొచ్చి విజ్ఞాన పనులకు విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఈ భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలలో రగిలించడం కోసం అంబేద్కర్ భవన్ పూర్తి చేసేటువంటి పరిస్థితిలో వస్తా ఉన్నాం. అన్ని రకాలుగా ఈరోజు రేషన్ కార్డులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి. దయచేసి రానున్నటువంటి రోజుల్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రానటువంటి వాళ్ళను ఎగదొచ్చి శాసనసభ్యుల మీద, ప్రభుత్వం మీద చెడు ప్రయోగం చేయటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా 35 వాళ్ళు దాదాపు 52 బూతులు ఉన్నటువంటి భువనగిరి పట్టణంలో ప్రతి వాళ్ళలో ప్రతి బూత్ నుంచి కూడా మనమంతా కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలో తీసుకుపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల ఎన్ఎస్ఏ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ సేవాదారులందరం కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మీ ప్రజల సౌకర్యార్థం కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొస్తున్నటువంటి నిధుల ద్వారా ఖచ్చితంగా భువనగిరి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. దానికి మీరు సహకరిస్తున్నందుకు భువనగిరి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జై కాంగ్రెస్, జై రాహుల్.